ఇది ఆల్ఫాబెట్ నెంబర్స్ అండి. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6 ఇట్లా నెంబర్స్ ఇలాంటి ఇట్లా సీరియల్‌గా నెంబర్స్. ఈ నెంబర్స్ ఎలా గుర్తుంచుకోవాలో కూడా నేను ఇప్పుడు చెప్తానండి. నార్మల్‌గా మనకు ఏ టు ఈ అంటే ఈజీగా గుర్తుంటాయి. ఎట్లా అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5 అని గుర్తుంటాయి. అలాగే మనకి వైజెడ్ కూడా ఈజీగా గుర్తుంటాయి. 25, 26 అని చెప్పి. కానీ మిగతా ఈ మధ్యలో లెటర్స్ గుర్తుంచుకోవడం కష్టమైతాయి. ఈ మధ్య లెటర్ గుర్తుంచుకోవడానికి కొంచెం ఫార్ములా ఉంటది. ఒక ట్రిక్ ఉంటది. ట్రిక్ నేను చెప్తా. నార్మల్‌గా ఈ జాయ్ అంటారు. ఈ జాయ్ అంటే ఒకటి ఫార్ములా అంటే ఏంటి 5, 10, 15, 20, 25 అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. దీన్ని 5 అంటే ఇక్కడ చూడండి. జే అంటే ఎంత 10 అయిపోయిందా? ఈ అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే మనకి 20, వై అంటే ఏంటి 25 ఇట్లా. ఇవి గుర్తుండే. ఇది ఇట్లా కాకుండా నీకు ఇంకో ఫార్ములా ఉంది. అది కూడా చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇది ఎఫ్ అండి. ఎఫ్ అంటే మనం ఎట్లా గుర్తుంచుకోవాలో చెప్తా. ఎఫ్‌ని ఇంకో విధంగా ఎట్లా అనుకుంటామంటే మనం ఇక్కడ ఎఫ్ ఇట్లా ఇది ఎఫ్‌ని క్లోజ్ చేస్తే 6 అవుతుంది కదండీ ఇట్లా. 6 ఇట్లా. దీన్ని డివైడ్ చేస్తే 6 అవుతుందండి ఎఫ్‌ని. ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు 6. దీన్ని ఇట్లా ఈ 6 కదా ఇది. ఇట్లయితే ఏమైతే మనకి ఇది దీన్ని పీ అని కూడా అనుకుంటాం కదండీ. పీ అంటే ఇక్కడ పీ ఎంత 16. ఇలా 6కి పక్క పొంటి ఒక 1 యాడ్ చేస్తే 16 అండి. ఎఫ్ అంటే 6, పీ అంటే 16. మనకు జీ అంటే ఎంత అంటే 7. అంటే జీ ఎట్లా రాసుకున్నాం మనం నార్మల్ జీ అంటే ఎక్కడ ఉంది కానీ ఇక్కడ 7 ఇట్లా 7 అని రాసుకుంటే అయిపోదండి. జీ అంటే 7. దాన్ని ఇక్కడ జీ పక్క పొంటి మళ్ళీ ఇంటికి క్యూ అంటే 7కి ఒక 1 యాడ్ చేస్తే 7. క్యూ వాల్యూ 17 అండి. అయిపోయిందా? ఇక్కడ మనకి హెచ్ అంటే ఎంత 8. నార్మల్ మనం హెచ్‌లో రాస్తాం ఇలా రాసుకున్నామని. ఇక్కడ పైన కింద 2 క్లోజ్ చేస్తే ఏమవుతుంది 8 కదండి. ఇట్లా అని వచ్చేసి ఇట్లా అంటే ఏంటి హెచ్ ఈక్వల్స్ టు 8 అండి మనకి ఇక్కడ. హెచ్ ఈక్వల్స్ టు 8. సేమ్ ఆర్‌కి కూడా అంతేనండి మనకి. ఇక్కడ ఆర్ కదండి. ఇక్కడ ఆర్‌కి ఏంటి ఇక్కడ ఇది ఇట్లా 2 క్లోజ్ చేస్తే ఏమవుతుంది ఇట్లా ఆర్ అంటే 8 అయిపోతుందా? అక్కడ మళ్ళీ ఆర్ పక్క పోనీ 8 పక్క పోనీ 1 యాడ్ అయితే 8 ఆర్ వాల్యూ 18 అయిపోతుందండి మనకి. ఇంగ్లీష్లో మనం ఏంటి ఐ అని ఎట్లా రాసుకుంటాం ఇట్లా రాసుకుంటాం మన ఇంగ్లీష్లలో ఐ అని చెప్పేసి మనం ఇట్లా నార్మల్ అంటే ఇక్కడ మనకి ఏమైనా ఇట్లా 9 అవుతుందండి. ఐ ఈక్వల్స్ టు 9 అండి. ఐ ఈక్వల్స్ 9. సేమ్ ఇక్కడ ఎస్కి కూడా సేమ్ అట్నేనండి. అంటే ఎస్ పక్క 9 పక్క కొంటే 1 పెట్టుకుంటే అయిపోతుందండి. జే అంటే మనం జే అంటే జియో అని రాసుకున్నాం మనం ఇక్కడ జేఐ ఓ అని రాసుకున్నాం మనం ఇక్కడ ఐ ఈ టర్మ్ కలిపితే 10 కదండి. 10 అయిపోయిందా? మనం టీ అంటే ఏంటి మనం నార్మల్ T20 అంటామా అండి. T20 టీ వాల్యూ 20 వచ్చేసిందా? అయిపోయిందా? నార్మల్గా మనకి ఇక్కడ కే అంటే 11 అండి. అంటే కే అంటే ఇక్కడ పక్క పొంటి 11 చూసినామా ఇక్కడికి అంటే దీన్ని 1 అనుకుంటామండి. 1 అనుకుంటాం. 11, 12 అంటే ఇది సీరియస్ అంటే ఇది ఒక సీక్వెన్స్ ఉందండి. 11, 12 సారీ అండి. ఇక్కడ L12 అనే ఒక సీక్వెన్స్ ఉంటాయి. L12 అంటామండి దీన్ని మనం L12. మళ్ళీ ఇక్కడ సారీ అండి ఎం అంటే ఏంటి మనకి ఇక్కడ 13 అంటే ఎలా అంటే ఇక్కడ చూసినా అండి 1, 2, 3 అవుతుంది మనకి 1, 2, 3 కార్నర్స్ ఉన్నాయి కనుక 3, 1. ఎన్ అంటే నార్మల్ మనం ఇక్కడ 4 ఇట్లా ఎన్ అంటే ఇట్లా రాసుకోవచ్చు అండి నార్మల్గా. ఏంటి మనకి ఇది ఎన్ అండి. మన రోమన్ నెంబర్ తీసుకుంటే ఇది 4 అవుతుందండి. ఇట్లా 1, 2, 3 ఇట్లా ఇది మన 4 అండి. ఇట్లా 4 కదండి ఇట్లా మన రోమన్ నెంబర్లా 4ని 4 ప్లస్ ఇక్కడ ఇట్లా ఇది 4 ఇట్లా ఇది 4 1 పక్కన వేసుకుంటే 14 అవుతుందండి. ఎన్ అంటే 14. ఓ అంటే 15 డైరెక్ట్ గుర్తుంచుకున్నాం మన ఇక్కడ ఇవరకు ఫార్ములా. ఓ అంటే 15. ఇక్కడ నార్మల్ మీకు ఎవరైనా చెప్పిన పీ అంటే ఏంటి ఇక్కడ ఎఫ్ అంటే 6 లేదా ఇక్కడ మనం క్లోజ్ చేసే ముందు ఆటోమేటిక్గా పీ అవుతుంది. ఆ పీ అంటే 16 అయిపోతుంది. జీ అంటే 7. అట్లా క్యూ అంటే ఏంటి 17. ఆర్ అంటే 8. హెచ్ అంటే 8. ఆర్ అంటే ఎంత 18. దీనికి 1 యాడ్ చేసుకుంటే ఆర్ వాల్యూ వస్తుంది. ఐ అంటే ఎంత 9 పక్క పని 1 యాడ్ అయితే 19 అంటే ఎస్ వాల్యూ వస్తుంది. జే అంటే 10 జియో. టీ అంటే T20. మనకి ఇక్కడ మళ్ళీ యూవీడబ్ల్యూఎక్స్ సేమ్ ఇక్కడ అండి. ఇక్కడ మీకు ఇట్లా గుర్తుంచుకోవచ్చు. సేమ్ ఇక్కడ 4 పక్క పని 2 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 పక్క పని మళ్ళీ 2 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పక్క పంటే మళ్ళీ 1 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వి పక్క పంటే 21 అని ఇట్లా కష్టమైతే ఇట్లా ఇంకో రకంగా కూడా గుర్తుంచుకోవచ్చు. ఎక్స్కి ఎన్ని కార్నర్ 1, 2, 3, 4 కార్నర్స్ వచ్చినాయని ఇక్కడ 4.
మళ్ళీ ఇక్కడ డబ్ల్యూకి ఏంటిది 1 2 3 పైన వచ్చినాయి 3 కార్నర్స్ వచ్చినా 3 వేసుకున్నామా. ఇక్కడ వీకి ఏంది 1 2 కార్నర్స్ 2 వేసుకున్నామా. 2 వేసుకున్నాక వీటికి ఏంటికి నార్మల్గా 1 2 లైన్లు కదండి, ఇది 2 వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనం వేసాం ఇది 1 1 2గా పక్క పని 2 వేసుకున్నాం. వి ఇట్లా వి అంటే ఇక్కడ 2 వేసుకుంటాం. యూ ఇక్కడ 2 వేసుకుంటాం అని. ఇవి నెంబర్స్ అండి మనకి అయిపోయిందా. ఇందులో రివర్స్ ఆర్డర్ నెంబర్స్ అండి ఇవి. అంటే ఇట్లా మనం ఎవరక అంటే 1 2 3 4 అని ఇట్లా వేసుకుంటూ వచ్చినామని. ఇప్పుడు రివర్స్ నెంబర్స్ ఇక్కడ 1 2 3 4 ఇట్లా రివర్స్ వేసుకుంటూ వస్తామని. ఇది జెడ్ అంటే 1, వై అంటే 2, ఎక్స్ అంటే 3, డబ్ల్యూ అంటే 4, వి అంటే 5, యూ అంటే 6, టీ అంటే 7, ఎస్ అంటే 8, ఆర్ అంటే 9, క్యూ అంటే 10, పి అంటే 11, ఓ అంటే 12, ఎన్ అంటే 13, ఎం అంటే 14, ఎల్ అంటే 15, కే అంటే 16, జే అంటే 17, ఐ అంటే 18, హెచ్ అంటే 19, జీ అంటే 20, జీ అంటే 20, ఎఫ్ అంటే 21, ఈ అంటే 22, డి అంటే 23, సి అంటే 24, బి అంటే 25, ఏ అంటే 26. మనకి ఇంకొకటి ఉందండి, ఇది రివర్స్ ఆర్డర్. దీనికి ఆపోజిట్ నెంబర్స్ ఉన్నాయండి ఇట్లా. ఇవి ఆపోజిట్స్ నెంబర్స్ అండి, ఇట్లా ఆపోజిట్ లీటర్స్ అండి. సారీ ఆపోజిట్ లీటర్స్ ఇట్లా మనకి ఇవి. ఏకి జెడ్ అండి, బికి వై అండి, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యూ, జీకి టీ, హెచ్కి ఎస్ అండి, ఐకి ఆర్, జేకి క్యూ, కేకి పి, ఓ ఎల్కి ఓ అండి, ఎం అంటే ఎన్ అండి. ఆపోజిట్ లెటర్స్ ఇవి గుర్తుంచుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఇది గుర్తుంచుకుంటే మనకు ప్రాబ్లం చేయడానికి ఈజీ అయితే అట్లా ఫాస్ట్గా అయితే అని. ఆపోజిట్ లెటర్స్ ఎట్లా గుర్తుంచుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. నార్మల్ మనం ఫస్ట్ ఏమంటే ఏ టు జెడ్ అందరికి గుర్తుంటాయి. ఏబీసీ అంటే ఏ టు జెడ్ అని చెప్పేసి ఇది గుర్తుంటుంది. ఇక్కడ బి ఉన్ను వై అండి ఎట్లా గుర్తుంచుకోవాలి అంటే బాయ్ అండి. బాయ్లో ఫస్ట్ బి లాస్ట్కి వై అండి, ఇది బాయ్. ఇది సిఎక్స్ అంటే కవ్వు, ఫాక్స్. కవ్వులో ఫాస్ట్ సి వస్తుంది, ఫాక్స్లో లాస్ట్ ఎక్స్ వస్తుందండి. డిడబ్ల్యూ అంటే దోశ వడ. ఈవి అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కానీ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎఫ్యూ అంటే ఇది ఫర్ యూ అండి, ఎఫ్ అంటే ఫర్ యూ. మళ్ళీ జీటీ అంటే గోట్ అండి, జీ ఇక్కడ టీ వస్తుంది. హెచ్ అంటే హై స్కూల్ అండి, ఇది హై ఈ స్కూల్ అండి. ఐఆర్ అంటే ఇండియా రైల్వే. ఇది జేక్యూ అంటే మన జోకర్ క్యూన్, మన కార్స్ ఉంటుంది కదండి, ఒక జోకర్ ఉంటుంది ఒక క్యూన్ ఉంటుంది కదండి, అదే అంట. ఇది కేపీ అంటే నార్మల్ ఎట్లా కూర్చుంటే పీకే అంటే పవన్ కళ్యాణ్, ఇట్లా మీకు ఫాస్ట్గా గుర్తుంటుంది. పీకే అంటే పవన్ కళ్యాణ్. ఇది ఎల్ఓ అనేది ఎలా అంటే బాయ్స్ లైఫ్ జీవితాలతో ఆడుకునేదండి, అదే లవ్, ఎల్ఓ లవ్ అండి. ఎంఎన్ అంటే మ్యాన్ అండి, ఎం అండి ఎన్ అండి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను, వినండి ఒకసారి. ఏ టు జెడ్ ఇది నార్మల్ అందరికి గుర్తుండదండి. బాయ్ బి టు వై, బాయ్లో బి వై అండి. సి అంటే కౌ ఫాక్స్, డి అంటే దోశ వడ, ఈవి అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎఫ్యు అంటే ఫర్ యూ, జీ అంటే గోట్ జీ టీ, హెచ్ఎస్ అంటే హై స్కూలు, ఐఆర్ అంటే ఇండియా రైల్వే, జోకర్ క్యూన్, పవన్ కళ్యాణ్ పీకే పవన్ కళ్యాణ్, ఎల్ఓ అంటే లవ్ అండి, ఎంఎన్ అంటే మ్యాన్ అండి. ఇవన్నీ ఇక్కడ ఇది ఆపోజిట్ వర్డ్స్ అండి ఇవన్నీ. ఇది రివర్స్ ఆర్డర్ నెంబర్స్ కింద, ఇది నెంబర్స్ ఆల్ఫాబెట్స్. ఇవి గుర్తుంచుకున్నాను అనుకో మీకు చేయడానికి ఈజీగా ఉంటాయండి ప్రాబ్లమ్స్. ఇది షార్ట్ కట్ మెథడ్స్, ఇవి గుర్తుంచుకోండి బాగా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్లో మోషన్లో వినండి క్లాసెస్.